3 వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ తో జరిగిన రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా రికార్డు స్కోర్ చేసింది. నిన్న బుధవారం రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేసింది. వన్డే క్రికెట్ లో తమ మూడో అత్యధిక రన్ చేజింగ్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది దక్షిణాఫ్రికా. దీంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ ను త్వరగానే హర్షదీప్ సింగ్ అవుట్ చేసినా ఆ తర్వాత మిగతా బౌలర్లంతా చేతులెత్తేశారు. ముఖ్యంగా మార్కరం సెంచరీతో చెలరేగిపోగా బౌమా, మాథ్యూ అలాగే డివాల్డ్ బ్రేవిస్ రెచ్చిపోయి టీమిండియా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. దీంతో ఇంత భారీ స్కోర్ ను 4 బంతులు మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికా చేసింది. ఇక ఈ మ్యాచ్ ఓటమిపై కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. బ్యాటింగ్ లో మరో 20-25 పరుగులు అదనంగా చేయాల్సిందని, అయినా కూడా ఫీల్డింగ్ వైఫల్యం కూడా విజయావకాశాలను దెబ్బతీసిందని అన్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. అలాగే ఈ మ్యాచ్ లో విపరీతమైన డ్యూ ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. కానీ మా బాధను చూడలేక ఎంపైర్లు బంతిని మార్చారు. అయినా ఉపయోగం లేదు. టాస్ కీలక పాత్ర పోషించింది. ఇక నేను టాస్ ఓడినందుకు అలాగే ఈ ఓటమికి నేనే బాధ్యత తీసుకోవాలి. మొత్తానికి ఈ మ్యాచ్ లో ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే ఫలితం ఉండేదని, బౌలింగ్ లో కాస్త మెరుగైన ప్రదర్శన అలాగే ఫీల్డింగ్ లో కూడా తప్పిదాలు చేశాం, అందుకే ఓడిపోవాల్సి వచ్చిందని కేఎల్ రాహుల్ అన్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడం చూడడం చాలా బాగుంది. డ్యూ కారణంగా బౌలర్లను నిందించడం లేదు అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.